అందరూ కూడా కొద్దిగా సావధానంగా పక్కకున్న వాళ్ళకి లేపండి. లేపి అందరూ అట్టాశంగా వీణస్వరం లోపల కుండలి కొట్టాలి. जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से कुछ ऐसा समय निकालो प्रेम करो श्री राम की बोलो पुंडली छत्रपति राजा रामचंद्र भगवान की श्री संत एकनाथ महाराज की हरी श्री गणेशाय नमः श्री सरस्वती नमः भरत प्रेमाचा संपूर्ण प्रेमी बांधल्या कपिलन न ओळखोनी भरत जिल्हा राम म्हणून उपासी. ప్రస్తుతం ఇక్కడ కథ ఏం నడుస్తుందంటే ఎప్పుడైతే భరతుడు హనుమంతుడు ఆకాశ మార్గం నుంచి పర్వతం తీసుకొని పోతా ఉన్నాడు, నంది గ్రామం వచ్చిన తర్వాత ఇదివరదాకా వాద సంవాదం అయింది. హనుమంతుడు భరతునికి చూసి రామరూపంలో పటం వహితైనటువంటి ఒక హనుమంతుడు భరతునికి చూసి రాముడు ఉన్నాడని మాట్లాడాడు. రామ, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని ఇదివరదాకా సంవాదమైంది. వీరందరూ విన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నాథ్ మహారాజు వర్ణన చేస్తా ఉన్నాడు కదా, హనుమంతుడు అంటా ఉన్నాడు. హనుమంతుడికి భరతుడు వినంతి చేస్తా ఉన్నాడు. హే రామదూత, నువ్వు సదా సర్వకాలము రాముని సేవలో పట విలీనమైనటువంటి ఒక జీవితం నీది. దీన రజని ఆచిదందా గోవింద ఆచే పవాడే రాత్రం పవాళ్ళు శ్రీరామనామాంకితం లోపల తల్లీనమైనటువంటి ఒక భక్తుడవు నువ్వు. కాబట్టి నువ్వు లేక లేక నా ఆశ్రమంకి వచ్చినావు. ఉదడలే భాగ్యాత భాగ్యం ఉదయించింది కాబట్టి రాముని కథ చెప్పే నువ్వు వీడికి పోవాలి అని భరతజీ హనుమంతుడికి వినంతి చేస్తా ఉన్నాడు. किती नेनते पण घेसी लटकाची प्रेमा धाविसी जगाशी जैसा ठकवितोशी तैसे నాటకాలు చేస్తున్నావు. ఇదివరదాకా ఎంతో మందికి నువ్వు పసాయించినావు. లట్టుకాచి అంటే నువ్వు ఒట్టొట్టుగా వేషం వేసి ఎంతో మందికి పసాయించినావు. ఇక ముందు మాత్రం ఎంతో మందికి పసాయించినావు కదా. వాళ్ళందరూ కూడా నీ పశువు లోపల వాళ్ళందరూ పడిపోయి నీ గాలి లోపల పడ్డారు. కానీ నేను మాత్రం అటువంటి వాడిని కా. నువ్వు ఎన్ని నాటకాలు చేసినా నీ నాటకాలకు నేను లోను కానని హనుమంతుడు భరతుడికి అంటావు. उघड सर्वत्र ससी आसोनी विश्वा वेड लाविसी जगीच जगान दिससी. ఎంతో మందికి నీ గురించి ఎంతో మంది याची लागी वो केले नाना याग याची लागी वो केले नाना याग याची लागी वो अष्टांगादी योग याची लागी वो मंत्र जप केला याची लागी वो వేదాంత పాహిలా. నీ గురించి ఎంతో మంది నానా సాధనాలు చేశారు. కానీ వాళ్ళ సాధనాలు ఒక దిక్కు, నీ వేషం ఒక దిక్కు. నీ గురించి నీ ప్రాప్తం గురించి ఎంతో మంది పరివర్తలేరు. దిగంబరై సాధన చేశారు. కొంతమంది జటజుటాలు ధారణ చేశారు. కానీ జటజుటాలు ధారణ చేసిన వాళ్ళకు కూడా నువ్వు ప్రాప్తం కాలేదు. నువ్వు ఉన్నట్లు ఉండి ఇంకొక తీరు ఉంటావు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమున్నావో అది నాకు ఉండాలి. నీవు మాత్రం ఇక ముందు నీ పశి నా ముంగట నడవది దేవా అని హనుమంతుడు చెప్తావు. जे जे पहावया निघाले ते ते उघडे नागवले नागवे हळहळीत केले. हे राम నీ ప్రాప్తం గురించి ఎంతో మంది సాధకులు నానా కటపట చేసిరు. కానీ వాళ్ళకందరికీ కూడా నానా యాతనలు పెట్టి నువ్వు ఉన్నది మాత్రం వేరేనని చెప్తావు. ఏకి అన్నతి వర్దిలే एक पाला खाऊ लागले ఏకి తృణ సెవిలే. నీ ప్రాప్తం గురించి ఒకడు అన్నం విడిచిపెట్టారు, గాలి విడిచిపెట్టేసి
ఇంకొకళ్ళు వస్త్రాలు విడిచిపెట్టిరు. కానీ అటువంటి వాళ్ళకు నువ్వు ప్రాప్తమైనవా అంటే కాలేవు రామా. కానీ ఈ రోజు మాత్రము నువ్వు ఏది ఉన్నావు వాస్తవ పరిస్థితి నాకు తెలిసిందాక నీకు వదిలేటోని కాదని ఇట్లా రామదూత హనుమంతుడు చెప్తా ఉన్నాడు. ఒకళ్ళు నీళ్ళు తాగి జీవనం గడిపి, ఇంకొకళ్ళు బట్టలు ఇచ్చేసి జీవనం గడిపిరు. కానీ వాయువు సేవనం చేసి జీవనం గడిపిరు. కానీ అటువంటి వాళ్ళకి నువ్వు ప్రాప్తమైనవంటే కాలేవు. కానీ నీ పశువీక ముందు నా ముందు చెల్లదు అని హనుమంతుడు చెప్తా ఉన్నాడు. కాళ్ళు మీదికి నెత్తి కిందికి చేసి నీ గురించి సాధన చేస్తా ఉన్నాడు. ఇంకొకళ్ళు గడ్డం పెంచుకున్నారు, ఒకళ్ళు జట జుటాలు పెంచుకున్నారు, ఇంకొకళ్ళు చేసి మొత్తమే గుండు కొట్టుకున్నారు. కానీ నువ్వు దొరికినవా నీ ప్రాప్తం కాలేదు రామ. వర్ణం చేస్తాడు. కానీ జగంలో పట్టు ఉన్నావా ఉండి కూడా లేకుంటున్నావు రామా. నీ పశువు నా దగ్గర రామా. వాళ్ళకి అందరికి ఇప్పుడు మనిషి ఎప్పుడు మోసపోతాడు అంటే తెలియక మోసపోతాడు. ఎప్పుడైతే వాస్తవ పరిస్థితి ఎవరికైతే తెలుస్తుందో వాడు మోసపో. వాళ్ళకంతా తెలియక పశువుల పట్ట నీ మాయావి లోపల వాళ్ళు మునిగిరు. కానీ నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మాత్రం నీ పశువు లోపల నేను మునిగేటోని కాదు రామా అని హనుమంతుడు కోపం కచ్చి शेकी पाहणे हो राती हे कोणाची लक्षण आरी निर्धारे मा काढता वेळ लगे जरी बुडता मचायचा तपता ఇంకొక జగలో బయట పడితే ఎడ కూడా నీ ప్రాప్తము కానివ్వలేవు. కానీ నీ పశువు నా దగ్గర నడవని దేవు అని చెప్తావు. धरिता ते रूपानी कधी धरिता हात पाय पोटी घालून येते పాటి తాంబేలు అవతారం ధారణ చేసినావు. నీ దగ్గరికి వచ్చేసరికి ఏం చేసుకుంటా తాంబేలు మొత్తం ప్యాక్ అయిపోతుంది. మరో బయట దూరం పోగానే తెలుసుకుంటది. కానీ నా దగ్గర మాత్రం నీ పశువు నడవదని చెప్తాను. పర్వత పడిన పాటి వరి ఓల్కిన తరి చేత ధరిత నిర్ధారి సమయం తక్కువ నరు నక్కేసారంటే నువ్వు మానవునివి కూడా కాదు, సింహం కాదు. నరసింహ అవతారం ధారణ చేస్తే కంబం లోపలికి వెళ్ళి గుర్రు 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 పెట్టి వాడు ఏమైంది చికట భారీ हाती धरोनी अंगावरी उदरची रोनी नकागी करीशी बोहरी ప్రకటమైన నాలుక బయటికి వేసి గురు 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 చేసిన గట్టి గోళ్ళు ధారణ చేసి హిరణ్యకశపునికి కడుపు చింపేసి నిర్ధారిత నిటంగోదిగా కూడా వికారి రంగే దీనకు రావని లేకా ద్వారంలో పడ్డ పోయి ద్వారపాలకుని తయారైన బడి రాజా చతురవారి ఓల్కొని నిర్ధారి నరుని ద్వారపాలకరి బలిరాజు మాత్రం గుర్తుపట్టిన తర్వాత ఏం చేసిండు? వామర అవతారం ధారణ చేసి బలిరాజుకు పశువు చేయని మోసం చేయనికి పోయిను. కానీ బలిరాజు మాత్రం అటువంటి వాడు కాదు. నీకు గుర్తుపట్టిండు, నీకు పట్టిండు అయితే ఇంకా ఇదివర దాకా ఇడువలేదు. అట్లా బలిరాజు తిరిగా నేను ఉన్నా రామా, ఇక ముందు నా ముంగట పశువు నడువని నువ్వు ఉన్న వాస్తవ పరిస్థితి నా ముంగట మాగాడే మగా పునే మాయचे మరే పరశురామ అవతారం దాడి చేసి నీ తల్లికి నువ్వు చంపుకుంటే తల్లికి ముంగట పెట్టుకుని తందుకు సురువు చేస్తే लटिकी चमकलो निधाये रणसिंह माये माये लोक मनती झाले काय అపురూపాయే ముంగట పెనుగు ముంగట పెట్టుకొని ఎవో ఎక్కడ
ఎక్కడ పోతే అని ఎడవతందుకు సూరు చేసి మంగంగా వచ్చి ఏమైంది 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 మహారాజా आताची पाहे पारोकडे किती मेळविली माकडे सागरी तारुनिया गुंडे लंका कैवाडे घेतली రామా పరశురామ అవతారం ధారణ చేసి నీ తల్లికి నువ్వు చంపుకొని ఆడ అట్లా నాటకం చేసినావు ఇప్పుడు ఏం చేసినావు కొత్త నాటకం తెరపైకి తీసుకొచ్చినావు మొత్తం వనచరులకు అందరికి కూడా జమ చేసుకొని అందరి యొక్క సహకారం తీసుకొని ఇప్పుడు ఆడికి లంకా నగరం కైవారి చేయతందుకు నువ్వు తెరువు పట్టినవు రామ అని చెప్తావు तरुणिया महारण मारविला लक्ष्मण शरणागत विभीषण कोही सामनी पळालासी ఇక ఇంతమంది వనచరులకు జమ చేసుకుని వచ్చిన ఈ కార్యం అన్న కొనకు ముట్టించిన అంటే నువ్వు ఇది కూడా ముట్టియవన్నమాట కానీ అది కూడా శాత కాదు అస్తివి వచ్చిన కార్యం నెరవేరాలన్నా రావణునికి చంపుతానే వచ్చినావు చంపినావా చంపలేదు ఇక్కడ వచ్చి ఇద్దరికి మోసం చేసినావు నా అన్నకు నేను ఆపద బాంధవునిగా ఉంటాను నీ తమ్ముడిని ఎమ్మడొచ్చిండు నీ తమ్మునికి ఆడ రణరంగంలో పడ్డాను బాణం తీస్తేవి ఇంకొకడు నీ మీద అఖండ విశ్వాసం పెట్టి విభీషణుడు నీకు శరణం వచ్చిండు మరి శరణం వచ్చినటువంటి ఒక విభీషణునికి ఉద్ధారకం చేసినావా అంటే అతనికి కూడా నాటి అట్లా ముక్తివి నీ తమ్మునికి తీసుకొచ్చి యుద్ధ ప్రణాంగణంలో కూడా ప్రాణం పోను తిని నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఒక నాటకం తెర లేపినవని నువ్వు రాముని ఉన్నావు నేను హనుమంతుని ఉన్నా ఇంకా దీని గురించి ఎందుకు సపడదాకా లేవు లేవు आरी घेऊन मोहाची मुंदी घेऊन या दिनवरती कोण म्हणून मद प्रती कुसुनीची ఎందుకు దీనావస్థ ధారణ చేసినావు నువ్వు ఏం అడగాలంటున్నావు ఏం చెప్పాలంటున్నావు ఇప్పుడు నీకు గుర్తుపట్టే కదా నేను చెప్తున్నా వాస్తవ పరిస్థితి చెప్తున్నా నేను హనుమంతున్నా నువ్వు రాముని ఉన్నావు ఏం చెప్పదలుచుకున్నావు అది ఇప్పుడు చెప్పు ఏ కౌరాసి రావణ త్యాసి మార్తాన నల్గే క్షణ యత పుచ్చే బామని నైన హే రామ ఎంత అధైర్యస్తాలైతున్నావు అంటే ఒకే ఒక్కొని అందరి సహకారం లేకుంటే ఒక్కోని మొత్తం నా తోకని ఎరుచుకుంటది నువ్వు ఏం చెయ్యాలన్నా నీ కార్యం నెరవేరుస్తుంది రామ అంత తాకత్ నా దగ్గర ఉంది హనుమంతుడు ఊటవిన లక్ష్మణ నిర్దాయిన రావణాభిషేకిన విభీషణ రామ నీ తమ్ముడి యుద్ధ ప్రణాళికలో తమ్ముడికి నేను లేపుతా రావణునికి అంతం చేస్తా రాజా విభీషణకు పట్టాభిషేకం చేస్తా सोडविन सीता सुंदरी सूर सोडविन जगजरिन सुरवरामचे जय जयकारी అవిద్యానగరి నువ్వు చింత చేయకు అధైర్యానికి ఓడిగట్టకు రావణునికి అంతం చేస్తా సీతా సుందరికి విడిపించుకొని జయ జయకారం చేసుకుంటా విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసి అయోధ్య నగరంకు తీసుకుపోయేటటువంటి ఒక తాకత్ నా దగ్గర ఉంది ఇతుకే కేలవిన సర్వతా तुझ ढळूने जिमी श्री रघुनाथ वाया चुकून को आता उठत त्वता जाऊ त्याचे రామ నేనే ఇంత విశ్వాసం ప్రకటన చేస్తున్నా ఇంత చేస్తున్నాక కూడా నీకు ఇంకా ధైర్యం సరిపోతలేదా లేవు తొందరగా లేవు నడు నీ నా ఎంబటుండు పోదాం నాడు ఇద్దరం కలిసి दूरलक्षण ऐसे नोहे जेने स्वामी त्वासी बाधा पावे ऐसे न धरावे रागवे నీకు ఎంత మాన్యం ఉన్నది నీ గురించి శాస్త్రాలు వేదాలన్నీ కూడా వర్ణం చేస్తాయి కానీ ఇది పెద్ద మనిషి లక్షణం అనాలన్నా సంకటం వచ్చినప్పుడు నిర్వాణి గోవింద్ అసేమాగేప్పుడే తుకారాం వర్ణం చేస్తాడు కానీ మరి నీ దగ్గర ఆ ధైర్యం ఉన్నదా అక్కడ సంకటం పడ్డప్పుడు వీడు వచ్చి దాచుకుంటావు వారేవా ఇది పెద్ద మనిషి లక్షణం కాదు రామ ఈ లక్షణం నీకు ఒప్పదలేవు యుద్ధ ధర్మ సాండిసి दुसऱ्यागे सुरने वंशासी आणि सकला ते मारविसी हत्या घेशी निज माता ఈ రోజు నీ ఒక్కొంది ఇజ్జత్ పోదు నువ్వు అధైర్యానికి ఓడి గడితీవంటే ఒక్కొంది ఇజ్జత్ పోదు ఒక్కసారి నీ వంశం దిక్కు నీ కాందాన్ని దిక్కు వెనుకకు మళ్ళీ చూడు నీ కాందాన్ని ఏమున్నది
సూర్యవంశంలో కూడా నువ్వు జన్మం తీసుకున్నావు. ఇంతకుముందు నీ పూర్వజులు ఏ విజయం సాధించిండ్రో, ఎటువంటి ఒక ధర్మానికి నెలకొల్పినరో అటువంటి ఒక ధర్మం దిక్కు నువ్వు ఒకసారి వెనుకకు చూడు రామా. నీ ఒకరు ఒక్కోనివి గట నువ్వు ఇటువంటి ఒక అధర్మానికి ఒడిగడుతీవి అంటే సూర్యవంశంకి పూర డాగు దాగుతుందని బజరంగ బలి హనుమంతుడు రామచంద్ర ప్రభు అనుకొని భరతుడికి కోపగించి झुंजुने दिसे गोळांगुळे एकाचे निपाप बळे दिने सकळे केवी मारू ఒక్కొని గురించి ఇంతమందికి అన్యాయం చేస్తావా? ఇది నీకు పెద్ద మనిషి లక్షణం కాదు రామా. నీ సూర్య వంశానికే కలంకం అయితే ఒక్కసారి నువ్వు మంచిగా దీర్ఘంగా ఆలోచించమని బజరంగ బలి వినంతి చేస్తావు. ऐशा कृपाळु रघुनाथा नवी संबसी निज भक्ता ते सकरणी सांडिता दयाळुत्वा काय झाली हे रामा, तुझे స్తుతి వేద కరిత వాగల. నీ స్తుతి చేస్తూ చేస్తూ వేదాలు అలసిపోయినాయి. ఇటువంటి ఒక అపరిమితమైనటువంటి ఒక స్తుతి నీది ఉన్నది. మరి అన్నప్పుడు ఇంత అధర్మానికి అధైర్యానికి ఒడిగట్టి నువ్వు ఎందుకు ఇటువంటి ఒక నాటకం చేస్తున్నావు రామ? ఇది నీకు తగినటువంటి ఒక పని కాదు. క్షమించు, నువ్వు తొందరగా నడు. మన కార్యం ఏది ఉన్నదో ఆ కార్యం నెరవేరుతామని హనుమంతుడికి వినంతి చేస్తావు. चोरी चिंतीची सुरवर रावण मारिल रामचंद्र बंद सोडविल समग्र निरंतर वाट రామ 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 నువ్వు తొందరగానే విడికి 33 కోట్ల దేవతలు బందీకారం లోపల ఉన్నారు. నవగ్రహ దేవతలకు అందరికీ కూడా బంధ విమోచనం చేసేది నీ కర్తవ్యం ఉన్నది. చేస్తా అని వచ్చినావు కూడా. కానీ వాళ్ళందరూ నీ తెరువు చూసుకుంటా స్వర్గంలోకి వెళ్ళి చూస్తా ఉన్నారు. కానీ నువ్వు అదంతా ఇడిచిపెట్టినావు. నీ ధర్మం అంతా ఇడిచిపెట్టి ఈరోజు అధైర్యానికి కారణం కూడా పోయి ఇక్కడ యుద్ధ ధర్మం ఇడిచిపెట్టి ఇక్కడ దాచుకోవడం సమంజసం కాదు రామ అని చెప్తావు. ऋषी वाल्मिकाचे भाषे अनागताति सुरस राम मारिल रावणाचा त्या बोलास साच करी. హే రామ, నువ్వు ఏదైతే కార్యం చేస్తున్నావు కదా ఆ కార్యం నీకు అసలే ఒప్పదు. ఎందు గురించి ఒప్పదంటే అప్పుడేం చెప్పినావు? వాల్మీకుడు ఎట్లా చెప్తే నేను గట్టనే నడుస్తాను చెప్పినావు. బోలిలే వాల్మీకి తైసేసి వర్తోని దావిన నామామనే. ఈ వాక్యం వాళ్ళది ఉన్నది, నీది ఉన్నదా లేదా?